నేను ఇక్కడ జాయిన్ అవ్వడం. అప్పటికే సగం అకాడమిక్ ఇయర్ అయిపోయింది అక్టోబర్లో రావడం వల్ల. ఇవి ఎవరు చెప్పారమంటే భారతి మేడం గారు చెప్పారండి. రామకృష్ణ అని ఇంకో అబ్బాయి ఉండేవాడు, బహుశా మీకన్నా ముందు బ్యాచ్, మీ 9th ఉండగా మేము రావడం జరిగింది. అలా భారతి మేడం గారు అంటే సైన్స్ ఆవిడ కమిట్మెంట్ ఏంటంటే టెక్స్ట్ బుక్లో అండర్లైన్ చేయించేవారు. అండర్లైన్ చేయించి క్వశ్చన్ ఆన్సర్స్ చెప్పడం అనేది కొంచెం డిఫికల్ట్ టాస్క్ ఆ టైంలో. ఇప్పుడైతే మాకు సింపుల్గా ఐఎఫ్ఏ ప్యాన్ మీద పెట్టేసి నోట్స్ రాసుకుంటారు అంటున్నాం. సో ఆవిడతో అలాగా ఆవిడ చూడకపోయినా ఆవిడతో కలిసి పనిచేసినటువంటి ఫీలింగ్ మాకు రావడం జరిగింది. అయితే ప్రత్యక్షంగా మీకు చెప్పడానికి ఏంటంటే మేము 2009 అక్టోబర్లో వచ్చినప్పుడు మీరు 9th క్లాస్, అప్పుడు మీరు చిన్నపిల్లలు, మీకన్నా కొంచెం పెద్ద పిల్లలు నేను. సరే అదే ఫస్ట్ టైం, ఎందుకంటే ఎక్కడ వర్క్ చేయలేదు, డైరెక్ట్గా చదువుకొని ఏదో గ్రూప్స్ ప్రిపేర్ అయ్యి తర్వాత మళ్ళీ డిఎస్సి రాసుకొని డైరెక్ట్గా ఒక ట్రైనింగ్ కూడా ఇవ్వలేదు, జస్ట్ కౌన్సిలింగ్ పెట్టారు, మీరు పలానా డేట్ని వెళ్ళి స్కూల్ జాయిన్ అయిపోయినారు. ఆ డైరెక్ట్గా ప్రత్యక్షంగా వచ్చి నాయుడు భాష దగ్గర సుద్ధమకు తీసుకుని వీరభద్ర భాష బండి డైరెక్ట్గా ఇదే స్కూల్ ఫస్ట్ అపాయింట్మెంట్ అవడం వల్ల తెలియదు, లేదంటే మీరు అందరూ బహుశా బాగా మంచి వాళ్ళు అయి ఉంటారేమో, అందువల్లనే ఈ ఊరితోని మీతోని మంచి అటాచ్మెంట్ ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పక్కనే కుసర్లపూడిలో వర్క్ చేస్తున్నాను నేను. కుసర్లపూడిలో వర్క్ చేసినప్పటికీ సొంత ఊరు అయినప్పటికీ కూడా నాకు టైం టు టైం వచ్చినప్పుడు, మొన్న స్కూల్ ఫస్ట్ స్కోర్లు కనుక్కునేటప్పుడు మా కమరవాళ్ళకి ఎంత వచ్చినా అని, ఇక్కడ చేస్తున్నావా అక్కడ చేస్తున్నావా అంటే అక్కడ చేస్తున్నావు ఇక్కడ చేసి ఎక్కడ చేసినా కమరవాలే 552 ఇది ఫస్ట్ వచ్చింది, అది 550 దగ్గర ఆగడం జరిగింది. ఏంటంటే ఫస్ట్ అపాయింట్మెంట్ అవడం వల్ల మీరు ఇచ్చినటువంటి సపోర్ట్ అంటాను నేనైతే. ఎందుకంటే టీచర్ చెప్పినంత మాత్రాన పిల్లలు ప్రయోజకులు అయిపోతారు అంటే అది చెప్పలేదు, ఎందుకంటే అలా చెప్పుకునే ఉన్నాం. అది ఎవడైతే తీసుకున్నాడో వాడు ఏదో ఒక రంగంలో, అంటే ఉద్యోగ రంగం అనే కాదు, వాళ్ళకి నచ్చినటువంటి కెరీర్లో స్థిరపడడానికి వాళ్ళు తీసుకున్న వాళ్ళకే అది మంచి అవకాశంగా ఉంటుందని అనుకుంటున్నాను నేను. ఇంకా సరే చదువులు ఆపేసినా ఉద్యోగాలు చేసినా అన్నింటికన్నా ఫైనల్గా నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు మాటలతో ఉన్న పిల్లలందరూ. ఒకటేంటంటే ఆర్థిక క్రమశిక్షణ, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీ అందరూ కూడా బాగా అలవాటు చేసుకోండి. ఎందుకంటే అబ్బాయిల్లో ఈ మధ్య చూస్తున్నాం చాలా ర్యాండమ్ చేంజెస్ వచ్చాయి. మేము 30sలో ఉన్నప్పటికీ మీరు 30sలో ఉన్నప్పటికీ ఈ 10 or 12 years అంతే, ఈ 10-12 సంవత్సరాల్లో వచ్చినటువంటి మార్పులు గమనిస్తే చాలా భయంకరమైన సిచ్యువేషన్స్ ఉంటున్నాయి. ఎందుకంటే ఆన్లైన్ బెట్టింగ్స్, చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు, డ్రింకింగ్, ఇలాంటివన్నీ కాస్త పక్కన పెట్టి సొసైటీ బిల్డింగ్ ఏంటంటే ఫ్రెండ్స్తో కలిసి ఉండడం తప్పులేదు, కానీ ఒకరికొకరు సహాయంగా ఉంటూ ఆర్థిక క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలి ఫస్ట్. రెండవది మోస్ట్ ఇంపార్టెంట్, హెల్త్ ఈజ్ వెల్త్ అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకోవాలి. మనం ఎంత సంపాదించినా ఏం చేసినా ఆరోగ్యం కనుక సహకరించకపోతే మనం మన పిల్లలకి ఏం చేయలేము, మన కుటుంబానికి ఏం చేయలేము, మనం ఎంచుకున్నటువంటి వృత్తికి కూడా మనం న్యాయం చేయలేము. అట్లీస్ట్ మీరు మరీ చిన్నపిల్లల ఫీల్ 30 క్రాస్ అయితే కనుక ఏదో ఒక ఎక్సర్సైజ్, ఈవినింగ్ కానివ్వండి మార్నింగ్ కానివ్వండి, మీకు కుదిరినట్టుగా ఒక ఎక్సర్సైజ్. ఇంట్లో ఉన్న ఆడపిల్లలు చూస్తాం చాలామంది చాలా పెద్ద పిల్లల్లా కనపడుతున్నారు. అట్లీస్ట్ మనం పొలం పనులు చేసుకున్నప్పటికీ కూడా ఏదో ఒక ఎక్సర్సైజ్ని మాత్రం మీరు ఇంట్లో ఉండే కానివ్వండి, ఏదో టైంలో చేలోకి వెళ్ళి నడిచి వచ్చేస్తే చాలా సాయంత్రం పని చేసుకుంటారు, అది కూడా తీసుకోవాలి. ఎందుకంటే 35 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చేటప్పుడు చాలామంది బీపీలు షుగర్లు బయటపడిపోతుంది. అవి వచ్చాయంటే ఓవరాల్గా బాడీలో ఉన్న పార్ట్లు ఏవి పని చేస్తున్నట్టు ఉంటాయి, అది చాలా ప్రమాదం. సో ఈ 2 అంశాలని దృష్టిలో పెట్టుకోండి. మనం ఏ పని చేసినప్పటికీ కూడా మనం క్రమశిక్షణతో ఉంటే ఆ పనిలో తప్పకుండా మనం రాణిస్తాం. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం చదివే పిల్లలు ఆగిపోయారని, కొన్ని ఫైనాన్షియల్ రీజన్స్ ఉండొచ్చు, కొన్ని పేరెంట్స్ కంట్రోల్ ఉండొచ్చు, వాళ్ళు అప్పుడైతే ఆపారు కానీ ఇప్పుడు ఆపలేరు కదా. మీరు చదువుకోవచ్చు, ఇప్పుడు దివ్య లాంటి అమ్మాయి ఉంది, ఇప్పుడు చదువుకుంటుంది, చదువుకోవచ్చు. అలా మాతో పాటు కలిసి పనిచేసినటువంటి అమ్మాయి పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు. మొన్న డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ సాధించింది, నా బీఈడి క్లాస్మేట్. మొన్న స్కూల్ అసిస్టెంట్ బయాలజీ, బాబు ఆల్రెడీ 10th అయిపోయాడు. అంటే మన పనిని మనం నెగ్లెక్ట్ చేయకుండా మన పని మీద మనం కంటిన్యూగా ఇంట్రెస్ట్ కనుక చూపిస్తే ఒక 2-3 ఏళ్ళు లేట్ అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా మనం అనుకున్న రంగంలో నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఏ పని చేసినా అందులో నిజాయితీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పిల్లలందరికీ నా ఆశీస్సులు తెలియజేస్తాను.